బీజేపీ బస్సు యాత్రపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలి అనుకుంటున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమానికి రేవంత్ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులుంటే అధిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, రైతు గోస బీజేపీ భరోసా అంటూ బీజేపీ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారు. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, తెలంగాణలో రైతులు గోసపడుతున్నారా? బీజేపీ నేతలేమో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి బస్సు యాత్ర చేస్తున్నారు. నిజంగా తెలంగాణ రైతులు చాలా గోసల్లో ఉన్నారా? ఇప్పుడు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి ప్రయత్నం రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అండగా నిలబడుతుందని చెప్పిన మాట ముందుగా చెప్తూ రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాం. రైతును రాజుగా చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో ఎక్కడా కూడా రైతుకి ఎలాంటి గోస రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా రాజకీయం చేసేటువంటి కార్యక్రమంగానే చేస్తుంది తప్ప నిజంగా మీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే ఈ రబీ సీజన్లో మీరు 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మేము మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటన చేసారు. అంతకుమించి మీకు కొనలేమంటున్నారు. మీరు కేంద్రం నుంచి వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకోవడమేనా? తెలంగాణలో పండిన ప్రతి గింజ కూడా మీరు మద్దతు ధర కొంటారు. దానికి మీరు సమానం చెప్పండి. 52 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ కొనలేము తెలంగాణలో మీరు అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం 75 లక్షల మెట్రిక్ టన్నులు రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇక 90 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినా కొనాలనుకుంటున్నాం. అంటే మీ 52 లక్షల పోను మిగతాది ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే మద్దతు ధర కొనుగోలు చేస్తున్నప్పుడు రైతు పట్ల రైతు ప్రేమ ఉన్నట్ట మా ప్రభుత్వానికి మీకున్నట్ట? ఇదే ఆలోచన చేయండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఈ 10 రోజుల్లో చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 20 కోట్ల పైచలు గన్ని బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయి. లారీల కొరత అక్కడక్కడ ఉందని చెప్పని చెప్తా ఉన్నారు. ఆ లారీల కొరత కూడా అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేగవంతంగా కొనుగోలు చేసే క్రమంలో సహకరించవలసిందిగా అక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు మీరు సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మీరు రైతు సోదరులకు అండగా నిలబడతాం. రైతు సోదరులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది అధిగమించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది. రైతును రాజుగా చేయాలని చెప్పిన సంకల్పం తప్ప మరొకటి కాదు. ఎవరో బీఆర్ఎస్ కూడా ఏదో వారి తపనంతా కూడా ఏదో లైమ్లైట్లో ఉండాలని చెప్పని రైతు అడ్డం పెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం తప్ప రైతు కోసం ప్రేమ ఈ రెండు పార్టీ కూడా లేదు. రైతుకు పట్ల ప్రేమ ఉన్నది కేవలం కాంగ్రెస్తోనే. ఏదైనా పెటెంట్ ఉందా అంటే దేశంలో రైతు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెటెంట్ హక్కు ఉంది. ఇంటర్మీడియట్ మధ్యవర్తి గోదాలు కూడా తీసుకుంటున్నాం. ఓపెన్ ప్లాట్ఫామ్లో కూడా పెడుతున్నాం. రైతుకి ఇబ్బంది జరగద్దని చూస్తున్నాం. అయినా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది అధిగమించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తా ఉంది. ఇది మొత్తానికైతే రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోయినా బీజేపీ బీఆర్ఎస్ కావాలనే సమస్యలను సృష్టిస్తూ ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు మధుతో సిద్ధార్థ, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.